నా పేరు ధరణి ప్రగడ దీప్తి. నేను యోగా టీచర్, ముద్రా రీసెర్చర్. ఇక్కడ మనతో పాటు ఉన్నారు శ్రీ ధరణి ప్రగడ ప్రకాష్ రావు గారు, యోగా ఆచార్య మరియు ముద్రా ఎక్స్పర్ట్. అయితే మనము గత కొన్ని ఎపిసోడ్స్గా ముద్రల గురించి తెలుసుకుంటున్నామండి. ఇంట్రొడక్షన్ తెలుసుకున్నాము. అసలు ముద్రలు ఎప్పుడు వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకు వాడతారు, చికిత్సాపరంగా వాడుకోవచ్చు, ఇవన్నీ తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మనము అసలు విషయంలోకి వెళ్దామండి. కొన్ని సమస్యలు చూద్దాము. ఈరోజు ఎపిసోడ్లో మనము ముఖ్యమైన సమస్య, చాలామంది సఫర్ అవుతున్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఈ సమస్య గురించి, అసలు దానికి ఏమైనా ముద్ర ఉంటుందా, అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తే ఏం చేసి తగ్గించుకోవచ్చు, ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందామండి. ప్రకాష్ రావు గారి మాటల్లో తెలుసుకుందాము. తర్వాత నేను కూడా కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తాను. చెప్పండి. గ్యాస్ట్రిక్ సమస్య చాలా మందికి వస్తుంది. దీనికి ఎన్ని మందులు వాడినా తగ్గకపోవచ్చు, మళ్ళీ మందులు వాడుతూ ఉంటారు. దానికి చాలా ఈజీ మెథడ్, చేతులు ఈ విధంగా పెట్టాలి. బొటన, మధ్య వేలు, ఉంగరం వేలు కల్పించాలి. మిగిలిన వేలు తిన్నగా, అంటే ఏంటి, చూపుడు చిన్న వేలు తిన్నగా. చూడండి, గుండ్రంగా వస్తుంది చేతులు కలుపుకుంటే. దీన్ని ఏమంటారు, అపాన ముద్ర అంటారు. ఈ పేరు విని ఉంటారు మీరందరూ, పూజల్లో వాటిలో వింటారు. అపానాయ స్వాహ, ప్రాణాయ స్వాహ. ఇది అపాన ముద్ర. ఇది గ్యాస్ ప్రాబ్లమ్స్ చాలా బాగా తగ్గిస్తుంది. దీన్ని తగ్గించడానికి కారణం ఏంటి, శరీరానికి పర్టికులర్ టెంపరేచర్ కావాలి, వేడి. అందుకు బొటన వేలు పెట్టాం, అగ్నితత్వం. ఈ మధ్య వేలు కలిపాం కదా, శూన్యం, ఖాళీ చేస్తుంది. ఎక్కడ గ్యాస్ ఉంటుందో అది వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసి ఖాళీ అయిపోతుంది. అందుకు మధ్య వేలు పెడతాం. ఉంగరం వేలు ఏంటి, పృథ్వీతత్వం. అంటే మీరు తిన్న పదార్థాలని సరిగ్గా పనిచేయాలంటే బొటన వేలికి ఉంగరం వేలు కూడా కలపాలి. అందుకు ఇది పనిచేస్తుంది. దీనివల్ల గ్యాస్ సమస్యలు చాలా బాగా తగ్గుతాయి. తగ్గడానికి కారణం ఇంకోటి కూడా ఉంది. ఈ ముద్రలో 2 వేలు, 2 చేతులు ఈ విధంగా పెట్టాలి. అరచేతులు పైకి ఉన్నట్టు పెట్టాలి, మోకాళ్ళని పెట్టాలి. అరచేతుల పైకి ఎందుకు ఉండాలి, కాస్మిక్ ఎనర్జీ చేతుల్లోకి వస్తుంది. చాలా బాగా చేయగలిగిన వాళ్ళు అయితే పద్మాసనం కూడా వేయచ్చు. పద్మాసనంలో కూడా అరికాళ్ళు పైకి ఉంటాయి, తల స్ట్రైట్ పైనే ఉంటుంది. తలలోంచి, అరికాళ్ళలోంచి, అరచేతుల్లోంచి ఎనర్జీ శరీరంలోకి వస్తుంది. ఇక్కడ మీరు ఒకవేళ చేయలేకపోతే కుర్చీలో కూడా చేయొచ్చు. ఈ ముద్రలు ఎప్పుడే కానీ 20 నిమిషాలు పైనే చేయాలి. 20-25 నిమిషాలు సరిపోతుంది. అంతకుముందు బాగా రీసెర్చ్ చేయలేదు, తర్వాత చాలా తెలిసింది. అయితే 20 నిమిషాలు అంటే మీకు చూడండి, 18 నిమిషాల తర్వాతనే శరీరంలో మన ప్రాబ్లం తగ్గించడానికి పనిచేస్తుంది. 18 మినిట్స్ అలా లోపల వర్క్ చేస్తూ ఉంటుంది. మీరు ఏం చేయాలి, ఆ ముద్రలో కూర్చొని 2 గ్లాసులు నీళ్ళు తాగి, అపాన ముద్రలో కూర్చొని కళ్ళు మూసుకొని స్ట్రైట్ కూర్చోవాలి. అలా అని మిలిటరీ వల్ల టైట్గా ఉండదు. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చుంటే ప్రాణశక్తి ఫ్రీగా ప్రవహిస్తుంది. ఎక్కడెక్కడ బ్లాక్ హెడ్స్ ఉన్నాయో అన్నీ పోతూ ఉంటాయి. ఇది దీంట్లో ఉన్న చాలా గొప్పతనం. చేయడానికి ట్రై చేసి చూడండి, చాలా బాగా తగ్గుతుంది, ఆశ్చర్యపోతారు. తెలిసింది కదండి, అపాన ముద్ర, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. ఈ మధ్య చాలా మంది ఇర్రెగ్యులర్ టైమింగ్స్ మెయింటైన్ చేస్తున్నారండి. ఫుడ్ కూడా తినేటప్పుడు ఒక టైంలో తినట్లేదు. ఇవాళ ఒక టైము, రేపు ఇంకో టైము, ఎల్లుండి ఇంకో టైము. దానివల్ల ఏమవుతుందంటే, మనం ఫుడ్ తిన్నప్పుడు మన బాడీలో, మన స్టమక్లో ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవుతాయండి. సో ఆ టైంకి మనకి ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి లోపల స్టమక్లో, గ్యాసెస్ అవన్నీ ప్రొడ్యూస్ అవుతాయి ఆ ఫుడ్ తిన్నదాన్ని డైజెస్ట్ చేయడానికి. సో ఆ ఏవైతే ప్రొడ్యూస్ అవుతున్నాయో మనం ఫుడ్ ఆ టైంకి వేయలేదనుకోండి, డైజెషన్ అనేది జరగదు. సో అక్కడ మనకి సమస్య స్టార్ట్ అవుతుంది. దానివల్లే గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఈ అపాన ముద్ర వేసుకోండి. అలాగే మీరు ఫుడ్ టైమింగ్స్ మెయింటైన్ చేయండి. ఈ ముద్ర వేసే ముందు 2 గ్లాసులు నీళ్లు తాగండి, నాన్నగారు చెప్పినట్టుగా. అలాగే మినిమం 20 నిమిషాలు ముద్ర చేయండి. అరచేతులు ఆకాశం వైపు తిప్పి, కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూర్చొని చేయొచ్చు. 2 కాళ్ళు నేలకి తగిలేలాగా, కానీ కింద మ్యాట్ ఉండాలండి. మీరు నేల మీద కూర్చున్నా, కుర్చీలో కూర్చున్నా, మీ కింద మ్యాట్ ఉండాలి. మీ ఎనర్జీ మీ లోపలే సర్క్యులేట్ అవ్వడానికి కోసం అది హెల్ప్ చేస్తుంది. సో ఇవన్నీ రీసైక్లింగ్ మెథడ్స్ అండి. మన శక్తిని మనమే లోపల రీసైకిల్ చేస్తున్నాము. అన్వాంటెడ్ ఎనర్జీస్ బయటికి వెళ్ళిపోవాలి, నెగిటివ్ ఎనర్జీస్ బయటికి వెళ్ళిపోవాలి, కావాల్సినవి లోపల సైకిల్ అవ్వాలి. సో ఈ ముద్ర వేసుకుంటే మనకి తేనుపుల్లాగా వచ్చేసి అన్వాంటెడ్ గ్యాసెస్ ఎక్కడైతే స్టక్ అయిపోయాయో అవన్నీ తేనుపుల రూపంలో బయటకు వచ్చేసి సెట్ అయిపోతుందండి. దానివల్లే మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే
చాలా చక్కటి రిజల్ట్ వస్తుంది. మీరు ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా సైడ్ ఎఫెక్ట్సే తప్ప, టెంపరరీ రిలీఫే తప్ప ఈ సమస్యకి పర్మనెంట్ సొల్యూషన్ లేదండి. కానీ ముద్రల్లో, యోగాలో, ప్రాణాయామాల్లో ఇలాంటి గ్యాస్ట్రిక్ సమస్యలకి చక్కటి పరిష్కారాలు ఉన్నాయండి. మీరు ట్రై చేసి చూడండి, మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా చెప్పి చూడండి. అద్భుతమైన రిజల్ట్స్ తెలుస్తాయి, మీరే గమనించండి. 10 మందికి ఈ అపాన ముద్ర గురించి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సలహా ఇస్తారు, వాళ్ళతోటి కూడా చేయిస్తారనే సంకల్పంతో నమస్కారం అండి.